నమస్తే. మీరు చూస్తున్నారు జీకే వరల్డ్. నా పేరు కృష్ణారెడ్డి. ముఖ్యంగా హెచ్ఐవి, ఎయిడ్స్‌కి సంబంధించిన లక్షణాల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకగానే లక్షణాలు వస్తాయా అంటే, హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్ సోకగానే లక్షణాలు చూపించదు. మరి ఆ లక్షణాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే, హెచ్ఐవి వైరస్ అనేది ఆ వ్యక్తిలో డెవలప్ అయిపోయి, చాలా తన సంతతిని పెంచుకొని తన వ్యాధి నిరోధక శక్తిని డామినేట్ చేసే అంతగా హెచ్ఐవి వైరస్ పెరిగి అది ఎయిడ్స్‌గా మారుతుంది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. దానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఏదైనా ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకగానే లక్షణాలు చూపించదు. లక్షణాల ద్వారా హెచ్ఐవి తెలియాలంటే కనీసం 5 సంవత్సరాల తర్వాత లేదా కొంతమందికి 15 సంవత్సరాల లోపు అంటే 6 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు మినిమం 5 సంవత్సరాల వరకు ఎటువంటి లక్షణాలు చూపదు. మనం ఎప్పుడు హెచ్ఐవిని లక్షణాల ద్వారానే గుర్తించాలి అంటే అది ఎలా అంటే, మనం ఏదైనా మిస్టేక్‌గా ఎక్కడైనా ఎక్స్‌పోజ్ అయ్యామనుకోండి, మనకి హెచ్ఐవి సోకిందనుకోండి, మనకి లక్షణాలు చూపించదు. మనం అలాగే ఉండిపోతాం. ఒక 5, 6 ఇయర్స్ తర్వాత మన ఇమ్యూనిటీ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు లక్షణాలొస్తాయి. ఏం లక్షణాలొస్తాయంటే అదేమిటంటే ఆగకుండా జ్వరం వస్తుంది. జ్వరం వస్తా ఉంటుంది. మనం ఏదో డోలో అది జ్వరం టాబ్లెట్ యేసుకుంటా ఉంటాం. యాంటీబయాటిక్స్ వాడతాం. అయినా సరే ఒక నెల వరకు గూడా జ్వరం తగ్గకుండా మళ్ళీ రిపీటెడ్‌గా వస్తే ఇది హెచ్ఐవి సింప్టమ్స్ కావచ్చు. ఇప్పుడైనా మనం హెచ్ఐవి గురించి టెస్ట్ చేపించుకోవాలి అని అనుకోవాలి. ఎప్పుడైనా సింప్టమ్ అనుకోని దాన్ని బట్టి మనం టెస్ట్ చేపించుకోవాలి. ఓకే. ఒకటి. రెండవది వెయిట్ లాస్ అవుతున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 90 కేజీస్ ఉన్నవాళ్ళం. ఒక 2, 3 నెలల్లోనే 2 నెలల ఒక నెల, 2 నెలల గ్యాప్‌లోనే ఒక 10 కేజీస్ కనుక తగ్గామనుకోండి సడెన్‌గా వెయిట్ లాస్ అవుతున్నాం. మనం ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నాం? మనకెందుకు ఆకలి మందగిస్తుంది చూసుకొని ఇది హెచ్ఐవి సింప్టమ్ కావచ్చు. మనం హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని తెలుసుకోవాలి. ముఖ్యంగా మూడవది ఏంటంటే విరోచనాలు అవుతాయి. విరోచనాలు అవి రోజుకి 3, 4 సార్లు, 5 సార్లు గూడా మనం ఏదో ఈ విరోచనానికి సంబంధించిన టాబ్లెట్ యేసుకుంటాం. తగ్గినట్టు తగ్గుతుంది. మళ్ళీ ఈరోజు ఆగి రేపు మళ్ళీ విరోచనం అవుతా ఉంటుంది. ఇలా ఆగకుండా విరోచనాలు అవుతున్నా గూడా ఇది హెచ్ఐవి సింప్టమ్ కావచ్చు అని చెప్పి మనం మళ్ళీ టెస్ట్ చేపించుకొని నిర్ధారించుకోవాలి. ఎక్కడ కూడా సింప్టమ్‌ని బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఎక్స్‌పోజ్ అయిపోతున్నారు. వెంటనే నాకు చెమటలొచ్చేస్తున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు జుట్టు ఊడిపోతుంది, నాకు ఒంటి మీద ర్యాషెస్ వస్తున్నాయి, నాకు హెచ్ఐవి వచ్చేసిందని భయపడుతున్నారు. అలా కాదు. సింప్టమ్స్ ద్వారా మనం ఎప్పుడూ హెచ్ఐవిని గుర్తించలేం. ఒకవేళ సింప్టమ్స్ ద్వారా గుర్తించాలంటే చాలా టైం పడుతుంది. అది కూడా ఆగకుండా జ్వరం వస్తే, మనకు ఆగకుండా విరోచనాలు అవుతుంటాయి. సడెన్‌గా వెయిట్ లాస్ అవుతుంటే, అప్పుడు మనం టెస్ట్ చేపించుకోవాలి. అలా కాకుండా కొంతమందికి శరీరం మీద దుద్దుర్లు రావచ్చు, దురదలు రావచ్చు, చర్మ వ్యాధులు రావచ్చు, దగ్గు కంటిన్యూగా కూడా ఒక నెల వరకు తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా మనం హెచ్ఐవి గురించి కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఈ విధంగా సింప్టమ్స్ అనేవి వచ్చి దాని ద్వారా మనం హెచ్ఐవిని తెలుసుకోవాలన్నా కూడా హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. పీసీఆర్, వెస్టర్న్ బ్లాట్ లేదా ఎలిసా టెస్ట్, ట్రైడాట్ టెస్ట్ ఇవి ఏదైనా ఒక టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకోవాలి. అలా అంతేకాని మనం ఎక్స్‌పోజ్ అవ్వగానే మనకి ఏదన్నా అనుమానం వచ్చింది హెచ్ఐవి గురించి. మనం ఎక్కడో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికెళ్ళాం. అక్కడ వాళ్ళు నీడిల్ కొత్తది వాడారా లేదా మనకు డౌటు. ఇలాంటప్పుడు కూడా వెంటనే అమ్మో! నాకు హెచ్ఐవి వచ్చేసింది, నాకు లక్షణాలు వచ్చేస్తున్నాయి, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు చెమటలొచ్చేసాయి. ఈ విధంగా ఫోను చేస్తూ ఉంటారు నాకు. అది తప్పండి. మనకి లక్షణాలు బయటపడాలంటే చాలా టైం ఉంటుంది. అయినా లక్షణాల వరకు చూడకూడదు. మనం అనుకోకుండా ఎక్కడన్నా అన్‌ప్రొటెక్టెడ్ చెక్ చేసామనుకుందాం. వాళ్ళకి హెచ్ఐవి ఉందేమో అని మనకి డౌటు. లేకపోయినా మనకు తెలీదు కదా! ఓకే. ఒక 3 నెలల తర్వాత ఎలిసా, ట్రైడాట్ టెస్ట్ అలాంటివి చేయించుకో. లేదు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. కొంతమంది వార్ ఆఫ్ 6లో పాల్గొంటారు. చాలా భయంగా ఉందంటారు.
యాక్చువల్‌గా ఓరల్ సెక్స్‌కి అంత ఈజీగా హెచ్ఐవి రాదు. సరే భయంగా ఉందంటారు. ఓ 10 డేస్ తర్వాత పీసీఆర్ చేయించుకోమంటున్నాం. 1 మంత్ తర్వాత అయితే వెస్టర్న్ బ్లాట్ చేయించుకోమంటున్నాం. లేదా 3 మంత్స్ ఆగగలిగితే ఎలిసా, ట్రైడాడ్, P24 యాంటిజెన్ యాంటీబాడీ ఇలాంటివి ఏవి చేసుకోవచ్చు. అంతేగా టెస్ట్ ద్వారా మనం హెచ్ఐవి నిర్ధారించుకోవాలి గానీ లక్షణాల ద్వారా కాదు. ఒకవేళ లక్షణాలు కొంతమందికి ఇంట్లో ఈ విధంగా వస్తున్నాయి కానీ తెలుసుకోవాలనుకుంటే చెప్పాం గదా! ఈ లక్షణాలుంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా హెచ్ఐవి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఇంకా ఈ వీడియో పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నంబర్‌కి కాల్ చేస్తే నేను సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.